to harass students, to curb the movement of students in the university, to prevent them from going from one place to another place, to prevent them from going to their classrooms, to their canteens. The way that the way that Revant Reddy has reacted to the demands of the university, and not just the university, demands of the entire city of Hyderabad right now, is nothing but outrageous. We have been repeatedly saying that we the bulldozers that you brought to the campus, they are illegal. We've been repeatedly saying that the revenue department survey has not been done, and in response, the CMO's press release says that we have the Panchnama that the land has been alienated to the government. That is not what we are asking. ఇప్పుడు పొలిటికల్ పార్టీ ఏమంటుందంటే దీస్ ఆర్ ద వర్క్ ఆఫ్ లైక్ బీఆర్ఎస్ పార్టీ, అంటే బీఆర్ఎస్ కాకుండా వేరే అపోజిషన్ పార్టీ అన్నారు. ఇప్పుడు నేను లైక్ కైండ్ ఆఫ్ వీఆర్ నాట్ సపోర్టివ్ టు ఎనీ పార్టీ. మేము స్టూడెంట్స్ ఇక 1 monthలో మేము ఇక్కడ నుండి గ్రాడ్యుయేట్ అవుతాం. సో టెక్నికల్లీ ఈ ల్యాండ్కి మాకు లైక్ కైండ్ ఆఫ్ ఏం సంబంధం లేదు. బట్ మేము ఎందుకు ఫైట్ చేస్తున్నామంటే ఇక్కడ 400 acresలో బయోడైవర్సిటీ అనేది చాలా ఉంది. చాలా జింకలు, నెమళ్ళు, ర్యాబిట్స్, చాలా స్పీసెస్ ఉన్నాయి, స్నేక్స్. మా ఒకటే కన్సర్న్ ఇప్పుడు ఇది కైండ్ ఆఫ్ ఇప్పుడు మీరు బయట చూసుకోవచ్చు, ఢిల్లీలో పొల్యూషన్ చూడొచ్చు. అక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే ఆ ఫారెస్ట్ అవేం లేకపోవడం. ఇక్కడ ఉంది, దాన్ని వీళ్ళు ఇంత ఇల్లీగల్గా డిస్ట్రాయ్ చేస్తే మాకు బాధ అనిపించదా? ఇట్స్ నాట్ అబౌట్ ఓనర్షిప్ ఆఫ్ ల్యాండ్. అన్న నా ఐడి నెంబర్ కావాలా? నా పేరు రాజ్ కుమార్, MBA బిజినెస్ అనలిటిక్స్ 23 MB 06. ఓకే, ఇక్కడ చాలామంది ఒక పేటిఎం బ్యాచ్ బీఆర్ఎస్ అనుకోవచ్చు. సరే, 70% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ ఫ్రమ్ అదర్ స్టేట్స్. అర్థమవుతుంది, ఇది సెంట్రల్ యూనివర్సిటీ కాబట్టి 70% ఆఫ్ స్టూడెంట్స్ ఫ్రమ్ అదర్ స్టేట్స్. వాళ్ళకి దీనికి ఏం సంబంధం? ఇంకోటి ఏంటంటే అన్న, ఈ ప్రాబ్లమ్ ఈజ్ నాట్ ఫర్ లైక్ ఆఫ్ స్టూడెంట్స్, ఇది హైదరాబాద్ పీపుల్. ఎందుకంటే యాజ్ సెడ్ నాది లైక్ హైదరాబాద్ కాదు, నాది ఖమ్మం. సో నాకు దీనికి ఏం సంబంధం లేదు. 1 monthలో నేను వెళ్ళిపోతా. ఇక ఇట్లా చాలా మంది వేరే స్టేట్స్లో ఉన్నారు కాబట్టి ఇది నాట్ ద ప్రాబ్లమ్ ఆఫ్ స్టూడెంట్స్. ఇది లైక్ మెయిన్ కన్సర్న్ ఆఫ్ హైదరాబాద్ పీపుల్ అండ్ తెలంగాణ పీపుల్. ఎందుకంటే 400 acres అంటే యూ కెన్ జస్ట్ ఇమాజిన్ హౌ మచ్ ఆక్సిజన్ ఇట్ ప్రొవైడ్స్. టీచర్స్ అందరం పోయినాం, మేము పోయి అడిగినాం అంతే. మేమేం ఇట్లా వాళ్ళ మీద కైండ్ ఆఫ్ వాళ్ళని కొట్టడం కానీ, వాళ్ళ మీద ఫోర్స్ఫుల్గా పోవడం కానీ వాళ్ళు డైరెక్ట్గా అప్పటికే రెడీగా ఉన్నారు. లైక్ వాళ్ళ గార్డ్స్ వేసుకొని, హెల్మెట్స్ అవన్నీ వేసుకొని డైరెక్ట్ ఆ కైండ్ ఆఫ్ ఏమంటారు, ఆ తాడు అవన్నీ ఒకటేసారి హార్ష్గా, ఎంత బ్రూటాలిటీ అంటే అసలు లైక్ కొంచెం కన్సర్న్ లేదు. సి దే ఆల్సో నో దట్స్ ఇట్స్ ఇల్లీగల్. ఇప్పుడు మేము కోర్టులో స్టే చేసినాం. కోర్టు ఏమన్నదంటే లైక్ April 7th రోజు లైక్ ఈ గవర్నమెంట్ మొత్తం రిపోర్ట్స్ అప్పుడు కూడా లైక్ దే ఆర్ నాట్ ఈవెన్ విల్లింగ్ టు వెయిట్. ఓకే, there we can see the illegal brutality of this government and we feel ashamed of this Congress government. नमस्ते, मैं सिद्धांत शुक्ला यूनिवर्सिटी ऑफ हैदराबाद का स्टूडेंट हूँ. IMA इकोनॉमिक्स 4th ईयर का स्टूडेंट हूँ. और जैसा कि आप देख रहे हैं, रेवंत रेड्डी ने इतने स्ट्रिक्ट रेस्ट्रिक्शन लगाए यूनिवर्सिटी में कि मीडिया पर्सन को भी अंदर आने नहीं दे रहे. आज यूनिवर्सिटी के सारे स्टेक होल्डर्स, स्टूडेंट्स, फैकल्टीज़, नॉन टीचिंग स्टाफ, जितने भी एल्यूमिनाई और रिटायर्ड फैकल्टीज, प्रोफेसर, सब आज हम लोगों ने एक कैंपस भ्रमण ऑर्गेनाइज किया था कि हम सब विदाउट एनी एफिलिएशन टू एनी पार्टीज वी विल शो दैट वी आर यूनाइटेड. हम एक हैं इस टायरेनी, इस डिक्टेटरशिप के खिलाफ. हम जब इस कैंपस पर पहुँचे तो वहाँ पर भारी पुलिस का बंदोबस्त था. ACP DCP रैंक के लेवल के अधिकारी वहाँ पर थे. हमने उनसे रिक्वेस्ट किया, बहुत पीसफुली हम जाएंगे और वापस आएंगे, हमें यहाँ भी आना था, लेकिन उन लोगों ने मना कर दिया. हम वहाँ बात कर रहे थे, इसी बीच में उनके कुछ ऑफिशियल्स ने फैकल्टीज़ के साथ दुर्व्यवहार किया, उनके साथ बदतमीज़ी की. फैकल्टीज़ बूढ़े हैं, 60-70 साल के हैं और केवल तेलंगाना के नहीं, यूनिवर्सिटी ऑफ हैदराबाद के नहीं, देश की धरोहर है. दे आर टॉप एट देयर फील्ड. फिजिक्स के प्रोफेसर, केमिस्ट्री के प्रोफेसर, इकोनॉमिक्स के प्रोफेसर, मैनेजमेंट के प्रोफेसर्स सब वहाँ पर थे. उनके साथ बदतमीजी की गई, उनको लाठी से मारा गया. और जब स्टूडेंट्स ने आवाज़ उठाई तो उनको बोलते हैं तिसको, वहाँ के ऑफिसर तिसको करके स्टूडेंट्स को उठा के ले जाने लगे. उनके साथ बदतमीजी की. दूसरे स्टूडेंट्स ने विरोध किया तो लाठी चार्ज किया. लाठी चार्ज करने का उनका मतलब था डिस्पर्स करने का. अब देखिए, हमारा कोई स्टूडेंट यहाँ पर परमानेंट नहीं रहने वाला. हमको यहाँ पर ज़मीन नहीं मिल रही, हम ज़मीन पे घर नहीं बनाने वाले. हम यहाँ पर डिग्री लेंगे, आज नहीं तो कल, नहीं तो 1 साल बाद चले जाएंगे. ये बात तेलंगाना
का है, ये बात हैदराबाद का है, ये बात फ्यूचर जनरेशन का स्टूडेंट्स का है। जो पुलिस वाले हम पे लाठी मारे, कल उनके बच्चे यहाँ पर आके पढ़ेंगे। तो आपका आपका डिमांड क्या है? हमारा डिमांड है कि हमारा लैंड छोड़ो, ये इंस्टीट्यूशन का लैंड है, एजुकेशन का लैंड, एजुकेशन को सबसे ज़्यादा प्रायोरिटी पर रखना चाहिए किसी भी सरकार को। उनके एजेंडा में एजुकेशन का डेवलपमेंट नहीं है, यहाँ के स्टूडेंट पढ़ेंगे क्या, वो डेवलपमेंट नहीं। ये तेलंगाना के लिए फ़ायदे की बात रहेगी ना, लेकिन जब लैंड ही नहीं रहेगा। आज वहाँ पे स्कूल ऑफ इकोनॉमिक्स, मैनेजमेंट स्टडीज, स्कूल ऑफ मैथमेटिक्स एंड स्टैटिस्टिक्स करके 4 डिपार्टमेंट है। कल को हो सकता है सेलुलर बायोलॉजी का नया डिपार्टमेंट खोला, लेकिन ज़मीन कहाँ रहेगी? कहाँ खोलेंगे हम नया डिपार्टमेंट? कहाँ हम लोग पढ़ेंगे? नहीं पढ़ेंगे तो क्या डेवलपमेंट, वो रोकेगा नहीं। क्या आईटी कॉरिडोर ही डेवलपमेंट है? तेलंगाना सरकार इकोनॉमी पे बैंकरप्सी के कगार पर है। यहाँ के एम्प्लॉयज़ को और जो रिटायर्ड एम्प्लॉयज़ को सैलरी टाइम पे नहीं मिल रहा, पेंशन टाइम पे नहीं मिल रहा, कुछ भी डीए टीए कुछ टाइम पे नहीं मिल रहा। क्या वो जो इकोनॉमिक फेलियर है, पॉलिसी का फेलियर है तेलंगाना गवर्नमेंट का, वो शिक्षा के मंदिर को, यूनिवर्सिटी को बेचकर अपना फेलियर छुपाएंगे? क्या आप उनको अपने एम्प्लॉयज़ को सैलरी देने के लिए ज़मीन बेचना पड़ेगा? इतनी बुरी स्थिति है तेलंगाना सरकार की। कांग्रेस की सरकार ने यूनिवर्सिटी बनाई, इंदिरा गांधी ने 1974 के पार्लियामेंट्री एक्ट के थ्रू 2324 2324 एकर्स अलॉट किया यूनिवर्सिटी ऑफ हैदराबाद को। लेकिन अब कांग्रेस की रेवंत रेड्डी की गवर्नमेंट वो वापस ले रही है, बेच रही है। रेवंत रेड्डी अपना व्यू पॉइंट हम पे क्लियर करें। क्या वो इंदिरा गांधी के खिलाफ बिके? क्या सोनिया अम्मा चाहती है कि हमारा यूनिवर्सिटी बिक जाए, यूनिवर्सिटी ना रहे? आईटी कॉरिडोर के लिए ये यूनिवर्सिटी बिक जाए। 1 एकड़ ऑफिशियल सर्किट रेट 96 एकड़ है, कितना एकड़ मिलेगा? 400 एकड़। 537 एकड़ था ओरिजिनली, 137 एकड़ टीएनजीओस ने पहले ही इलीगली इंक्रोच कर लिया, उसका केस था। 137 एकड़ हटा गया, अब 400 एकड़ बचा हुआ। लेकिन तेलंगाना गवर्नमेंट का मोटिव है कि आगे 450 एकड़ और लेंगे। पहले ही उन्होंने रोड बना लिया है अंदर, अब हमें अंदर जाने से रोक रहे हैं, हमें यूनिवर्सिटी में अपने डिपार्टमेंट में जाने से रोक रहे हैं। हम कहाँ जाएंगे, कहाँ पढ़ेंगे? हम हाईवे पर जाकर पढ़ेंगे। अगर जो हटती है तो ये वार्निंग जान ले कि तेलंगाना उद्यम जो छात्रों का आंदोलन था, उसी के ही वजह से आज तेलंगाना राज्य अलग मिला है। आज छात्र अगर अलग राज्य बना सकते हैं तो अपना यूनिवर्सिटी का लैंड भी लड़कर हक से ले सकते हैं। हम कोई भी वायलेंस नहीं करें, हम पीसफुली प्रोटेस्ट करेंगे, हम धरना करेंगे, हंगर स्ट्राइक करेंगे, हम पेड़ों से चिपकेंगे, हम जेसीबी के आगे लेटेंगे, लेकिन हम अपना ज़मीन, अपना जंगल, अपना जल नहीं जाने देंगे।